నమస్తే అండి. ఇవాల్టి వీడియోలో వినాయక చవితి వ్రత కథ అనేది వినిపిస్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా తప్పనిసరిగా ఈ కథ విని అక్షింతలనేవి వేసుకోవాలి. అయితే పూజని మంత్రాలతో సహా పూర్తిగా పూజ స్టార్టింగ్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు కూడా పూజని మనమే మంత్రాలు చదువుకుంటూ ఎలా చేసుకోవాలనేది ఒక వీడియో అయితే షేర్ చేశానండి. చక్కగా మీరు ఆడియో పెట్టేసుకొని మీరు పూజ అనేది సందేహం లేకుండా చేసుకోవచ్చు. ఒకసారి ఆ వీడియోని కూడా ఎండ్ స్క్రీన్స్‌లో ఇస్తాను, చెక్ చేసేయండి. ఇప్పుడు వినాయక వ్రత కథ ప్రారంభం. అక్షింతలు చేతపట్టుకొని పూర్తిగా వినాయకుని వ్రత కథ వినాలి. పూర్వకాలంలో గజాసురునికి ఇచ్చిన వరం వల్ల శివుడు గజాసురుని కుక్షిలో అంటే కడుపులో ఉండిపోయాడు. శివుని జాడలేక ముల్లోకాలు తల్లడిల్లిపోయాయి. గజాసుర ఉదరంపులో శివుని కనుకొన్న బ్రహ్మ విష్ణువులు గంగిరెద్దుల వాని వేషంలో గజాసురుని వద్దకు వెళ్ళి ఆటపాటలతో మెప్పించగా ఆ గజాసురుడు సంతోషించిన వాడే ఏం వరం కావాలో కోరుకోమన్నాడు. అందులకు ఆ గంగిరెద్దుల వేషంలో ఉన్న బ్రహ్మ విష్ణువులు, గజాసుర, పరమశివుడు లేని ముల్లోకాలు అల్లాడిపోతున్నాయి. నీవు నీ కుక్షియందు నిక్షిప్తం చేసుకున్న శివుణ్ణి తమకిమ్మని కోరుకున్నారు. మాట మార్చకుండా గజాసురుడు సరే అన్నాడు. నంది తన కొమ్ములతో గజాసురుని పొట్ట చీల్చి శివుణ్ణి పరిగ్రహించాడు. అంతట గజాసురుడు, శివ, నీవు నా శిరస్సును గణ్యతను చేకూర్చి నీవు నా చర్మం ధరించాలని వరం కోరుకున్నాడు. సరే అన్నాడు ఆ సర్వేశ్వరుడు. బ్రహ్మ, విష్ణు, శివు, ఇంద్రాదులు దేవలోకానికి బయలుదేరారు. వినాయకుని జననం. పరమేశ్వరుడు వస్తున్నాడన్న వార్త కైలాసంలో పార్వతీదేవికి తెలిసి అభ్యంగన స్నానం చేసి పతికి స్వాగతం చెప్పాలని అభ్యంగన స్నానానికి తయారయ్యింది. తన వంటికి నలుగు పెట్టుకున్న పిండితో ఒక బొమ్మను తయారు చేసి తన తపశ్శక్తి వల్ల పొందిన వరంతో ఆ బొమ్మకు ప్రాణప్రతిష్ఠ చేసి మందిరం వద్ద కాపలా ఉంచి ఎవ్వరినీ లోపలికి రానివ్వద్దని చెప్పి స్నానానికి వెళ్ళింది. గజాసురు నుండి విముక్తిని పొందిన కైలాసానికి వచ్చిన శివుడు లోపలికి వెళ్లపోగా గుమ్మం వద్ద బాలుడు అడ్డగించాడు. తాను ఈ కైలాసానికే అధిపతినని పార్వతీ భర్తనని చెప్పాడు శివుడు. నువ్వెవరివైనా వెళ్ళడానికి వీలు లేదన్నాడు ఆ బాలుడు. వాద ప్రతివాదాలు పెరిగాయి. పట్టుదల పెరిగిన శివునికి కోపం హెచ్చింది. ప్రమాద గణాలు కూడా ఆ బాలుని ముందు ఓడిపోయాయి. ఇక తాళలేక శివుడు త్రిశూలంతో బాలుడి శిరస్సును ఖండించాడు. పార్వతి వచ్చి నిర్జీవుడై ఉన్న బిడ్డని చూసి, నాదా, పసివాణ్ణి ఇంత దారుణంగా హింసిస్తారా అని రోధించింది. శివుని మనస్సు ఆర్ద్రమయ్యింది. తన తొందరపాటుకు చింతించాడు. నీ బిడ్డల్ని బతికిస్తానని పార్వతికి మాట ఇచ్చాడు. వెంటనే తన పరివారాన్ని పంపించి ఉత్తరముఖంగా పరున్న వాని శిరస్సును తెమ్మన్నాడు. ఆ పరివారం ముల్లోకాలు గాలించారు. ఎక్కడ ఏ ప్రాణి కూడా దొరకలేదు. వెతకగా గజాసురుడు ఉత్తర దిక్కుగా పడుకొని మరణస్థితిలో ఉన్నాడు. ఆ గజాసురుని శిరస్సును తెచ్చి బాలిని ముండానికి అతికించి సజీవుని చేశారు. పార్వతి ఆనందించింది. వినాయకుణ్ణి గజముఖ కలవాడని, గజాననుడని, వినాయకుడని, లంబోదరుడని పరిపరి నామాలతో పార్వతి తనయుణ్ణి అల్లారుముద్దుగా పెంచుతుంది. వినాయకునికి ఆధిపత్యము. కొంతకాలమునకు పార్వతీ పరమేశ్వరులకు కుమారస్వామి జన్మించాడు. అతడు మహాబలశాలి. ఒకనాడు మునులు, దేవతలు పరమేశ్వరుణ్ణి, దేవా, విఘ్నములకు అధిపతి కావాలని కోరారు. అందుకు వినాయకుడు, కుమారస్వామి ఇద్దరు విఘ్నాధిపత్యములకు పోటీ పడ్డారు. అంతటా శివుడు, నాయనలారా, ఈ ముల్లోకాల్లో గల పుణ్యనదుల్లో స్నానమాడి ముందుగా నా యుద్ధకు ఎవరు వచ్చెదరో వారికే విఘ్నాధిపత్యం ఇచ్చేదనని పలుకగా కుమారస్వామి తన వాహనమైన నెమలిపై ఎక్కి బయలుదేరాడు. గజాననుడు, తండ్రి, నా అసమర్థతను చాటుటకు ఇట్లానతీయ తగునా అని వేడుకొనగా అంతటా పరమేశ్వరుడు దయాళుడే, సకృన్నారాయణేత్యుక్వాప్తు మాన్కల్ప సత్రయం గంగాది సర్వతీర్థేషు స్నాతో భవతి పుత్రిక. కుమార, నారాయణ మంత్రమును ఒకసారి జపించిన వారికి ముల్లోకాలలో గల సమస్త నదులయందు స్నానమాచరించిన ఫలం కలుగునని చెప్పగా ఆ గణపతి కైలాసమునే ఉండి నారాయణ మంత్రం జపించుచు తల్లిదండ్రులకు ముమ్మారు ప్రదక్షిణం చేయగా కుమారస్వామికి తాను వెళ్లే నదులకు గణపతి ముందుగానే వెళ్లి స్నానాదులను ఆచరించి ఎదురు వస్తుండేవాడు. తన అజ్ఞానానికి చింతించిన వాడై కైలాసమునకు వచ్చి, తండ్రి, నా అజ్ఞానమును మన్నించి గణపతికే విఘ్నాధిపత్యము నొసంగవలనని వేడుకొనెను. అంతటా పరమశివుడు భాద్రపద శుద్ధ చతుర్థి నాడు గణపతికి విఘ్నాధిపత్యము ఒసంగెను. ఆనాడు సర్వదేశస్థులు విఘ్నేశ్వరుణ్ణి తమ శక్తి కొలది ఉడుములు, కుండ్రాళ్ళు, టెంకాయలు, పళ్ళు మొదలగు భక్ష్యభోజ్యములతో యథాశక్తి పూజించారు. విఘ్నేశ్వరుడు సంతుష్టుడై తాను భుజించి మిగిలినవి తన వాహనమైన మూషికమునకు ఇచ్చి మిగిలినవి చేతపట్టుకొని భుక్తాయాసంతో కైలాసమునకు వచ్చి మాతాపితృలకు పాదాభివందనం చేయ సంకల్పించగా ఉదరము సహకరించక నానావస్థలు పడుచుండగా శివుని శిరస్సు యందున చంద్రుడు చూచి పకపక నవ్వాడు. గణపతికి కోపం వచ్చి తన దంతపు కోరను విరిచి చంద్రుని మీదకు విసిరాడు. ఆ దెబ్బకు ఏర్పడిన మచ్చ చంద్రునిలో
ఈనాటికి ఉన్నది. ఆవేశంతో ఊగిసలాడుతున్న వినాయకుడి పొట్ట చిట్లింది. పాముతో బొజ్జను కుట్టారు. కుమారుడి పరిస్థితికి పార్వతి ఉగ్రురాలై చంద్రుని చూచి, ఓరి చంద్ర, నీ కంటికి నా కుమారుడు అంత చులకనగా కనబడ్డాడా? అందగాడనుకుంటున్న నిన్ను చూచిన వారికి నీలాప నిందలు కలుగుగాక అని శపించింది. ఆ జగన్మాత శాపానికి చంద్రుడు గడగడలాడిపోయాడు. జగదీశ్వరి పాదాల మీద పడి శాపోపశమనం చెప్పమన్నాడు. శాపం ఉపసంహరించబడదు అన్నది కాత్యాయని. దేవతలంతా కలవరపడి, తల్లి చంద్రుని క్షమించు, చంద్రుని చూడకుండా ఉండటం ఎవరికీ సాధ్యం కాదు. ఎవరికీ ముఖం చూపలేక, ఎవరు తన ముఖం చూడక చంద్రుడు ఎక్కడైనా దాక్కుంటే దివిరాత్రులు ఎలా జరుగుతాయి? జనులు ఎలా జీవిస్తారు? తల్లి, చంద్రుడి కోసం కాకపోయినా లోకాలను సంరక్షించేందుకైనా నీ శాపాన్ని ఉపసంహరించని దేవతలు ప్రార్థించారు. దేవతలారా, మీ అభ్యర్థనను అర్థం చేసుకున్నాను. శాపం తప్పదు. శాప ప్రభావం పడకుండా తరుణోపాయం చెబుతాను. గుర్తు కలిగి మసులుకోండి. భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుణ్ణి పూజించి పూజాక్షతలు శిరస్సున చల్లుకున్న వారికి ఎట్టి నీలాపనిందలు రావని వరమించింది. ఈ విషయాన్ని విస్మరించినా, అలక్ష్యం చేసినా ఎట్టి వారికైనా నీలాపనిందలు తప్పవు. ఈ విషయాన్ని గమనించకపోవడం వల్లనే శ్రీకృష్ణుడు, ఋషివర్యులు అపనిందల పాలు అయ్యారు. ఒకానొకప్పుడు సప్తమహర్షులు యజ్ఞాన్ని తలపెట్టారు. యజ్ఞగుండం చుట్టూ సప్తఋషులు తమ తమ భార్యలతో ప్రదక్షిణం చేస్తున్నారు. అలా ప్రదక్షిణం చేస్తున్న ఋషిపత్నులను చూచి అగ్నిదేవుడు వారి పట్ల మోహితుడయ్యాడు. ఇది అగ్నిదేవుని భార్య స్వాహాదేవి గమనించి భర్త వ్యామోహాన్ని తీర్చడానికి అరుంధతి తప్ప తక్కిన ఋషిపత్నుల రూపం తానే ధరించి పతికి ప్రమోదాన్ని తీర్చింది. అగ్నిదేవునితో ఉన్నవారు తమ తమ భార్యలే అని ఋషులు కోపగించి వారిని వదిలినారు. పార్వతి ఇచ్చిన శాపాన్ని మరిచి ఋషిపత్నులు చంద్రుని చూడటం వల్ల వారికి అపనింద కలిగింది. దేవతలు ఋషిపత్నుల దుస్థితిని పరమేశ్వరునికి చెప్పగా శివుడు జరిగిన దానిని ఋషులకు వివరించి వారిని స్వస్థచిత్తులను చేసి ఋషిపత్నులను సంరక్షించాడు. శమంతక మనోపాఖ్యానం. పూర్వం శ్రీకృష్ణుడు కూడా పాలదుత్తంలో చంద్రుని చూచి నీలాపనిందల పాలయ్యాడు. సత్రాజిత్తు అను రాజు సూర్యుని అనుగ్రహంతో శమంతకమణిని పొందాడు. ఆ శమంతకమణి రోజుకి 1000 మణుగుల బంగారాన్ని ఇస్తుండేది. ఆ మణిని తనకిమ్మని ఆ రాజును శ్రీకృష్ణుడు కోరగా సత్రాజిత్తు అందుకు అంగీకరించలేదు. ఒకనాడు సత్రాజిత్తు తమ్ముడు ఆ శమంతకమణి హారాన్ని మెడలో వేసుకుని అడవికి వేటకు వెళ్ళాడు. అతన్ని ఒక సింహం వధించి ఆ హారాన్ని అపహరించింది. ఆ సింహం వద్ద గల ఆ మణిని జాంబవంతుడు చూశాడు. ఆ మణిని తన కుమార్తెకు కానుకగా ఇస్తే సంతోషిస్తుందని దాని కొరకై ఆ సింహంతో పోరాడి దానిని వధించి హారాన్ని తీసుకుపోయాడు. శ్రీకృష్ణుడే తన తమ్ముని చంపి శమంతకమణిని అపహరించాడని సత్రాజిత్తు తలచి లోకమంతా ప్రచారం చేశాడు. ఈ వార్త కృష్ణుడి చెవిన పడింది. తనకి నీలాపనింద ఎందువల్ల కలిగిందని ఆలోచించి క్షీరభాండంలో చంద్రుని చూడటం వల్ల కలిగిందని గ్రహించుకున్నాడు. ఆ నింద నుండి బయటపడటానికి శమంతకమణిని వెదకటానికి అడవికి వెళ్ళాడు. అక్కడ గల సింహం జాంబవంతుల అడుగుజాడలను చూచి వాటిని అనుసరించి జాంబవంతుని గుహకు వెళ్ళాడు. ఆ గుహలో ఉయ్యాలకు వేలాడుతూ కనబడిన శమంతకమణిని చూశాడు. దాన్ని తీసుకోబోగా జాంబవంతుడు వంచి శ్రీకృష్ణుడితో తలబడ్డాడు. అహోరాత్రులు హోరాహోరీగా చెట్లతోనూ గదాఘాతకాలతోనూ 18 రోజులు యుద్ధం చేశారు. తుదకు జాంబవంతుడు తనతో ఇన్ని రోజులు అలసిపోకుండా యుద్ధం చేసింది త్రేతాయుగంలో శ్రీరాముడేనని గ్రహించి శమంతకమణిని శ్రీకృష్ణుడికిచ్చి తన కుమార్తెయగు జాంబవంతితో వివాహం జరిపాడు. శ్రీకృష్ణుడు ద్వారకకు వచ్చి సత్రాజిత్తును పిలిచి జరిగిన సంగతంతా చెప్పి ఆ శమంతకమణిని వానికిచ్చి వేస్తాడు. సత్రాజిత్తు తన పొరపాటును తొందరపాటును తెలుసుకున్నవాడే ఆ మణితో పాటు తన కుమార్తెకు సత్యభామను శ్రీకృష్ణునికిచ్చి వివాహం చేశాడు. ఇదంతా చతుర్దశి నాడు క్షీరభాండంలో చంద్రుని చూచిన ఫలమని తన వారందరకు చెప్పాడు శ్రీకృష్ణుడు. సకల జనులు ఈ వినాయక వ్రతాన్ని భాద్రపద శుక్ల చతుర్థి నాడు తమ శక్తి కొలది యథాశక్తి పూజించి పూజానంతరం అక్షింతలను శిరస్సున వేసుకొన్నచో నీలాపనిందలు కలకక సకల ఐశ్వర్యాలను పొందుదురు. పూర్వం ఈ వ్రతమును సీతాదేవిని వెతుకుతున్నప్పుడు శ్రీరాముడు, వృత్తాసురుని వధించుచున్నప్పుడు ఇంద్రుడు, గంగను భూమికి తెచ్చినప్పుడు భగీరథుడు, అమృతోతాత్పాదనము చేయనప్పుడు దేవాసురులు, కుష్ఠవ్యాధి నివారణకు విప్రుడును, తమ రాజ్యాన్ని తిరిగి పొందుటకే ధర్మరాజును చేసి సకల విజయములు సాధించిరి. ఇదండి వినాయకుని వ్రత కథ. ఈ కథని తప్పనిసరిగా వినాలి లేదా చదువుకోవాలి. చదువుకొని అక్షింతలు కొన్ని స్వామివారి ముందు ఉంచి ఇంట్లో అందరూ కూడా ఈ అక్షింతలు తప్పనిసరిగా తల మీద వేసుకోవాలి. ఇదండి, ఇంతటితో వినాయక వ్రతకల్పం అనేది పరిసమాప్తి అవుతుంది. ఇంతేనండి వినాయక చవితి వ్రత కథ. మరి ఈ వీడియో నచ్చిన వాళ్ళు లైక్ చేయండి. మరొక మంచి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని అందరినీ కూడా కలుస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.